హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హైకోర్టు బాంబే వాళ్ళు మనకి అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు కదా. ఫేక్ అనుకున్న ఎవరైనా డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి. పోస్ట్ పరంగా చూసుకుంటే మీకు పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు లక్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇందులో టోటల్గా మీకు అయితే 129 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 4% మీకు పోస్ట్ నేమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అని చెప్తున్నారు. టోటల్గా వాళ్ళకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి. మొత్తం మనకైతే 120 వరకు పోస్టులు చెప్పారు. అంటే మనకి వెయిట్ లిస్ట్ మనకి 31 కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఇందులో మీకు బేసిక్ పే సాలరీ చూసుకుంటే మీకు 1 మంత్కి అయితే మీకు బేసిక్ పే సాలరీ చూసుకుంటే మీకు అయితే 29,000 మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. అండ్ మీకు ప్లస్ మీకు అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 29,200 రూపీస్ వేసుకుంటే మీకు దాంతోపాటు ప్లస్గా మనకి ఇంకా రూమ్ అలవెన్స్, ఫుడ్, ట్రావెలింగ్, సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా పర్ మంత్ అయితే ఒక 50,000 దాకా అయితే ఈజీగా వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఎస్టిమేషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకైతే. ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 18 ఇయర్స్ నుంచి మినిమం మాక్సిమం 30 ఇయర్స్ లోపల ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనీ ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే 18 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఇదైతే మనకి జడ్జి జాబ్స్ కాబట్టి మనకైతే వాళ్ళు ఎక్కువ ఎవరైనా సరే రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళకైతే ఏజ్ లిమిట్ ఎటువంటి లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు 18 ఇయర్స్ నుంచి ఎవరైనా సరే 35 కానీ 45 కానీ ఎవరైనా సరే ఏజ్ లిమిట్ ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. సీనియర్స్ అని చెప్తున్నారు వాళ్ళు. క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ పాయింట్ అయితే మీ డిగ్రీ ఇలా చదవాలని చెప్తున్నారు యూనివర్సిటీస్లో. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఆఫ్ కండక్ట్ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కంప్యూటర్ టైపింగ్ బేసిక్ కోర్స్. అంటే మీరు ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ బేసిక్ కోర్స్ తీసుకుంటారు కదా. సో కంప్యూటర్ బేసిక్ కోర్స్ మీద మీకైతే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్స్ లేకపోయినా సరే ఐటీఐలో ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 40 words per minute చాలా తక్కువ పెట్టారు ఫ్రెండ్స్. 40 words per minute చాలా తక్కువ. సో 40 words per minute మీకు టైపింగ్ స్పీడ్ అయితే రావాలని చెప్తున్నారు ఐటీఐ చేసిన వాళ్ళకైతే. కంప్యూటర్ సర్టిఫికేట్స్ ప్రొఫెషనల్ ఆపరేషన్ ఆఫ్ వర్డ్ ప్రాసెసర్, విండోస్. సో మీకైతే ఖచ్చితంగా ఇవైతే కొంచెం స్కిల్స్ కావాలని చెప్తున్నారు. అందులో మీకు వర్డ్ ప్రాసెసర్, విండోస్, లైనక్స్, ఇంకా అడిషనల్గా మీకు ఎంఎస్ వర్డ్ కానీ వర్డ్ స్టార్. సో మీకైతే ఖచ్చితంగా ఇవైతే స్కిల్స్ రావాలని చెప్తున్నారు. సో ఇవి ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫీజు పరంగా చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే మీకైతే 100 రూపీస్ పే చేయాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీద పే చేయాలి మీరు. సో ఎవరైనా ఫేక్ అని అనుకున్నారో ఒకసారి అయితే ఖచ్చితంగా వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాంబే హైకోర్ట్.nic.in. సో ఈ వెబ్సైట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకైతే 22 జనవరి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ మన క్లోజ్ డేట్ వచ్చేసి మనకైతే 5th ఫిబ్రవరి అని చెప్తున్న వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్. డిగ్రీలో చదివిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీ పాస్పోర్ట్ ఫోటో జేపీజీ కానీ జేపీజీ ఫార్మేట్లో మినిమం 40 KB ఉండాలని చెప్తున్నారు. ఇదైతే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ మీకు ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో అయితే మినిమం మీకైతే పాసింగ్ మార్క్స్ 45 రావాలని చెప్తున్నారు. టోటల్గా మీకైతే 90 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఆఫ్ మీకు 45 రావాలని చెప్తున్నారు వాళ్ళు. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మీకు డ్యూరేషన్ అనేది మీకు 1 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మెయిన్గా మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మరాఠీ 10 మార్క్స్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ 20, జనరల్ నాలెడ్జ్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ 20, అథమెటిక్ 20, కంప్యూటర్ 10. సో టోటల్గా మీకైతే 90 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు సెకండ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీకైతే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్గా దీనికైతే మీకు 20 మార్క్స్ అయితే పెడతారు వాళ్ళు. ఇందులో జస్ట్ మీకు ఒక 10 మార్క్స్ వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు ఎగ్జామ్కి అయితే. టైపింగ్ టెస్ట్ అనేది మ్యాక్సిమం మీకైతే ఒక 400 words ప్లస్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా మీతో వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక టాపిక్ ఇచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో టైపింగ్ స్పీడ్ అనేది మీది పెర్ఫార్మెన్స్ చూస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఫైనల్గా థర్డ్ రౌండ్ వచ్చేసి మీకైతే వైవా వాయిస్ అయితే ఉంటుంది. జస్ట్ వైవా వాయిస్లో మీకు సింపుల్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్తే సరిపోతుంది. వాళ్ళైతే మనకి 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. బట్ మినిమం మీకైతే జస్ట్ మీకు పాసింగ్ మార్క్స్ 16 అని చెప్తున్నారు వాళ్ళు. నేను సబ్జెక్ట్స్ చెప్పాను కానీ సబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఇవి సబ్జెక్ట్స్ ప్రకారం చూసుకుంటే మరాఠీలో మీకు అయితే గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్లో మీకు అయితే స్పెల్లింగ్స్, గ్రామర్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. జనరల్ నాలెడ్జ్లో మీకైతే మెయిన్గా కాఫీ మీద అయితే మీకైతే వాళ్ళ సిలబస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు జనరల్ ఇంటెలిజెన్స్లో కూడా అంతే. జనరల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మీకు మెయిన్గా క్వాంటిటీ యాప్టిట్యూడ్ టెస్ట్ మీద కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది మనకైతే. నెక్స్ట్ మీకు అర్థం చూసుకుంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మొత్తం మీకు మ్యాథ్స్ మీద వాళ్ళతో ఎగ్జామ్ అయితే పెడతారు. నెక్స్ట్ మీకు ఫైనల్గా మీకు కంప్యూటర్ అంటే మీకు కంప్యూటర్ రిలేటెడ్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్తున్నారు. టోటల్గా మీకైతే 90 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మెయిన్గా మీరు వైవా వాయిస్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరైతే ప్రూఫ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మీరు ఎస్ఎస్ సర్టిఫికేట్ అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రూఫ్గా వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లేదంటే మీకు 10th క్లాస్ ప్రూఫ్తో దాంతోపాటు ఎవరైనా సరే డిగ్రీ లా చదివిన డిగ్రీ లా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా తీసుకెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ నోటిఫికేషన్ మనకైతే 14 జనవరి రిలీజ్ చేశారు. హైకోర్టు జడ్జిలు బాంబే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫుల్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మీకైతే ఖచ్చితంగా మీకు మరాఠీ లాంగ్వేజ్ రావాలని చెప్తున్నారు. సో మరాఠీ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీజు
ఓన్లీ 100 రూపీస్ మాత్రం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా మంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.